ఇక ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ మేడారం జాతర నడుస్తుండగానే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు రవీందర్ సింగ్. జాతర సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ఎవరిదో చీఫ్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా పండగ సమయాల్లో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. ప్రపంచంలోనే అంటే ఏషియా ఖండంలోనే అత్యధిక పెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క. ఇది ఎప్పుడు తెలుసు? గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2-3 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఇచ్చినామని చెప్పుకుంటూ పండగను మన జాతరను పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఆలోచనతో శాంక్షన్ చేయడం జరిగింది. మరి నేను ఈరోజు ఒక ప్రశ్నిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, సమ్మక్క సారక్క పండగ జరుపుకునే జాతరను మరి ఈ డేట్లలో ఎలక్షన్స్ నామినేషన్ పెట్టడం ఎంత అన్యాయం? ఎలక్షన్ కమిషనర్ ఎవరి కోసం ఈ డేట్లు ఫిక్స్ చేసింది? కరీంనగర్ మీరు మార్కెట్లో కనుక పోతే, ఏ ఆదిలాబాద్ మార్కెట్లో కనుక పోతే, ఈ జిల్లాలో నిజామాబాద్ కనుక పోతే ఎక్కడ చూసినా బంగారం జోకుడే, బంగారం జోకుడే. ఘనంగా ఆ బంగారాన్ని జోకేటప్పుడు దండం పెట్టి ఆ బంగారాన్ని తీసుకుపోయి సమ్మక్క సారక్క మొక్కులు తీర్చుకుని తత్వమంది. మరి ఈ 3 రోజులు ఎందుకు దొరికినాయి మీకు? మత సామరస్యాలు కాపాడవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్పై లేదా? గిరిజనుల అట్టడుగు బడుగు వర్గాల పండగ ఇది. ప్రతి ఇంట్లో సమ్మక్క సారక్కని చేసుకొని పోయి దర్శనం చేసుకొని వస్తారు. కులాలు లేదు, ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో. మరి 3 రోజులలో కాకుండా అయితే 3 రోజులు ముందు పెట్టాలుండే, అయితే 3 రోజుల తర్వాత పెట్టాలుండే. ఎవరు మరి నిర్ణయం తీసుకున్నారు? ఎవరి మాటలతోటి ఈ డేట్ను డిసైడ్ చేసిండ్రో సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగనే ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ప్రజలు ఎవరు కూడా అడగలే ఈ డేట్ను. నువ్వు ఆ వారం ముందు పెట్టినా మాకేం బాధ లేకుండే, వారం తర్వాత పెట్టినా ఏం బాధ లేకుండే. ఈ డేట్లు పెట్టి ప్రజలను ఇబ్బంది చేయొద్దనేదే మా రిక్వెస్ట్. మేమేదో ప్రెస్ మీట్ పెట్టి డేట్లు మార్చాలని కాదు, మీరు చేసిన పనిని ప్రజలందరికీ తెలియపరచడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.